ప్రైవేట్ హాస్పిటల్ పోయినాము అంటే ఒక సిజరిన్ అనేది ఆల్మోస్ట్ అందరు నమ్మేది అది. సో డూ యూ రియలీ థింక్స్ నార్మల్ డెలివరీ బెస్టా, సిజరిన్ బెస్టా? నార్మల్ డెలివరీ అనేది 9 months తర్వాత షీ షుడ్ సెట్ ఇన్ టు లేబర్. 9 months కంప్లీట్ అయిన బేబీస్ ఆర్ కొన్నిసార్లు బేబీ ఎక్కువ స్ట్రెస్ లో ఉంది అంటే పెయిన్స్ వస్తున్నాయి, డెలివర్ అవ్వట్లేదు, పాప బేబీ తట్టుకోలేకపోతుంది. నార్మల్కి ఎక్కువగా ట్రై చేసేసి బేబీని ఎన్ఐసీయూలో అడ్మిట్ అయ్యేలాగా చేసి లేదా మదర్కి ఇంకేవో చిన్న చిన్న కాంప్లికేషన్స్ చేసి నేను నార్మల్ డెలివరీ చేసిన యూజ్ ఏంటి? ఇప్పుడు కనేదే మన ముక్కల్లో ఇద్దాం. ఆ ఒక్క బేబీ అనేది ప్రతి ఒక్కరికి ప్రెషర్స్, హెల్తీగా ఇవ్వాలి అన్న మోటో ఉంటుంది. హై రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇప్పుడు బీపీ ఉంది, ఆమెకి డయాబెటీస్ ఉంది, ఎల్డర్లీ ఉంది, తను ఆల్రెడీ ఏజ్ 35 అబౌవ్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ ఇస్ నాట్ ద మోటో. కొంచెం లో సోషో ఎకనామిక్ స్టేటస్ ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక్కటనే చిన్న హై రిస్క్ ఫ్యాక్టర్ అనేది యాడ్ అవుతుంది. వీటిని హ్యాండిల్ చేసుకుంటూ మనం నార్మల్ డెలివరీ చేయడం ఇస్ ఎ ఛాలెంజ్. అయినా కూడా ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ మహబూబ్ నగర్ లో నార్మల్ డెలివరీ పర్సెంటేజ్ స్టిల్ మెయింటైనింగ్ బిట్వీన్ 50 to 60%.